అజ్ఞానములో బంధించబడి మనం విశ్వాసంలో ముందు అడుగేయలేకపోతున్నాం. కాబట్టే దేవుని దగ్గర నుంచి మనకు కావాల్సింది పొందలేకుండా ఉన్నాము. అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే సాతాను మనల్ని ముందు కొనసాగకుండా జీవితంలో మనల్ని ఆపేస్తుంది. అనేక రకాలైన శోధనలు తెస్తున్నాడు. వాడే మనకి ప్రాముఖ్యమైనటువంటి శత్రువు అని గమనిస్తుంటాం. అది సత్యమే, కానీ మన నిజమైన సమస్య సాతాను కాదు. మీరు అనుకోవచ్చు, అంటే ఏంటి పాస్టర్ గారు అని. విందాం వాక్యం. దేవుని యొక్క వాక్యంలో ఏంటంటే, మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నా జనులు జ్ఞానము లేని వారు నశించుచున్నారు. చూసారా? నా జనులు, చెప్పండి గట్టిగా, జ్ఞానము లేనటువంటి నశించుచున్నారు. సాతానును బట్టి నశించుచున్నారని ఉందా? లేదు. సాతాను బంధకాన్ని బట్టి, లేకపోతే సాతాను చేస్తున్న క్రియల్ని బట్టి వారు నశించుచున్నారని ఉందా? లేదు. అజ్ఞానం వలన వారు నశించుచున్నారని. మరి యెషయా గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో గనులైన వారు జ్ఞానము లేని వారై చెరపట్టబడిపోవచ్చున్నారు. అంటే జ్ఞానము లేకపోతే సాతాను మనల్ని బంధించగలదు. కానీ ఎటువంటి బంధకములో ఉన్నా జ్ఞానం ఉన్నట్టయితే ఆ బంధకాన్ని నుంచి మనం బయటికి రాగలం. ఇది యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో ఓ మాట చెప్పారు, వినండి. మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. హల్లెలూయా. చూసారా? సత్యమును గ్రహించెదరు, ఆ సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయును. చూసారా? ఎటువంటి బంధకమైనా, ఎటువంటి ఆటంకమైనా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి గోడ అయినా, ఎటువంటి సమస్య అయినా, ప్రతి దానిలో కూడా దేవుని దగ్గర పరిష్కారం ఉంది. ఆమేన్. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ దట్ బిలీవెత్. నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. ఆమేన్. ఆమేన్. కాబట్టి అది ఎటువంటి సాతాను క్రియ అయినా, ఎటువంటి బంధకమైనా, ఎంత లోతైన ఊబి అయినా, ఎటువంటి ప్రమాద వశమైనటువంటి విషయమైనా, ప్రతి దానిలో కూడా దేవుని దగ్గర పరిష్కారం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నమ్మకంతో మనం ముందు అడిగేయాలి మన జీవితంలో. కాబట్టి అయ్యా మీకు తెలియదు పాస్టర్ గారు, నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటో, నాకున్నటువంటి శోధన ఎటువంటిదో, నాకున్నటువంటి రోగం ఎటువంటిదో, డాక్టర్ గారు చెప్పేటువంటి విషయం మీకు అసలు అర్థం కాదు పాస్టర్ గారు, దీని నుంచి బయటకు రాలేను అనే మాట మనం మాట్లాడకూడదు. ఎటువంటిదైనా దేవుడు మనల్ని విడిపించగలడు. ఆమేన్. విడిపించబడకపోవచ్చు నువ్వు ఇంకా, కానీ విడిపించబడతావు. విడిపించబడ్డానికి గుడ్డి ప్రార్థన చేయడం కాదు, గుడ్డిగా ఉపవాసం చేయడం కాదు. ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు ఉపవాసం చేయాలంటే దేవుని జ్ఞానము పొందడానికి. మీరు సత్యమును గ్రహించెదరు, ఆ సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయును. అంటే మనం ఏమనుకుంటాం, సత్యం అనగానే బైబిల్ అనుకుంటాం. సరే, బైబిల్ సత్యం నిజమే, కానీ అనేక సత్యాలు ఉన్నాయి. ఉదాహరణకి కొద్దిమంది క్రైస్తవులు రక్షణ మట్టుకే నమ్ముతారు. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినట్టయితే నేను రక్షించబడతాను, నేను దేవుని కుమారుని అవుతాను, నేను పరలోకానికి వెళ్తాను. మనం అందరం నమ్ముతామా? నమ్ముతాం. కానీ మనలో కొద్దిమంది ఇంకోటి నమ్ముతారు. పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు, ఆయన నన్ను అభిషేకిస్తాడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొంది భాషలతో మాట్లాడతాను అనే సత్యం ఉందా లేదా? అది తెలుసుకొని నమ్మిన వారు అది అనుభవించారు. నేను చెప్పేది సత్యమేనా? అనేక మంది దాన్ని తిరస్కరిస్తున్నారు. క్రైస్తవులే, మనందరం పరలోకానికి వెళ్తాం, హల్లెలూయా. కానీ చూడండి, ఈ అనుభవంలోకి రావాలంటే దేవుని వాక్యములో నా సత్యాన్ని తెలుసుకోవాలి, తెలుసుకొని నమ్మాలి. నమ్మినప్పుడు అనుభవం నువ్వు అనుభవించగలవు. అర్థమైన వారామని చెప్పండి. అలాగే అనేక విషయాలు దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్నాయి. కానీ ఇవన్నిటిని కూడా విపులీకరించి బోధించేవారు చాలా తక్కువ. ఇవి తెలుసుకోకపోతే మనం బంధకములోనే జీవిస్తాం.
మనం బంధించిన స్థితిలోనే ఉంటాం. మనం ప్రార్థన చేస్తాం కానీ ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. కొద్దిమంది ఎలా ప్రార్థించు, ప్రభా నీ చిత్తం అయితే ఈ బిడ్డను స్వస్థపరచు అని ప్రార్థన చేస్తారు. చేస్తారా చేయరా? ఆమె చెప్పండి. అది తప్పు. ఎందుకు తప్పు? దేవుని చిత్తము తన వాక్యములో మనకి తెలియపరిచాడు. ఏమని? యేసు ప్రభు కొండ నుంచి దిగి వస్తున్నప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చాడు. అయ్యా నీవు స్వస్థపరచగలవు, కానీ నువ్వు స్వస్థపరుస్తావో లేదో నాకు తెలియదు అంటున్నాడు. ఐ నో యూ హ్యావ్ ది ఎబిలిటీ టు హీల్, బట్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ యూ విల్ హీల్ మీ. నీవు నన్ను స్వస్థపరుస్తావో లేదో తెలియదు, కానీ నీకు సామర్థ్యం ఉన్నదని నమ్ముచుంటున్నాను. హల్లెలూయా. మనందరికీ తెలుసు దేవునికి సామర్థ్యం ఉందని, కానీ స్వస్థపరుస్తాడా లేదా అనే సమస్య. ఎందుకు ఇక్కడ ఏమన్నాడు దేవుడు? యేసు ప్రభు ఐ విల్ అన్నాడు. అంటే అది నా చిత్తము. నువ్వు స్వస్థపరచబడము నా చిత్తం. కానీ నువ్వు పాపివా? నువ్వు పాపాలను నువ్వు క్షమించబడ్డావా? నువ్వు మంచివాడివా? నీ కుటుంబం ఎటువంటిది? నువ్వు చదువుకున్నావా? ఇదేదన్నా అడిగాడా ప్రభు? అడిగాడా? అడగలేదు. అంటే దేవుని చిత్తము మనిషి పట్ల ఎటువంటిదో తెలుసుకోవాలి. ఆయన హృదయం ఎటువంటిది? ప్రతి వాడు కూడా విడిపించబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మంచి ఆరోగ్యంలో జీవించాలి, దీవించబడి ఆశీర్వదించబడి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా ఎటువంటి సమస్యతో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎవరినైనా యేసు ప్రభు ఇది దేవుని సమయం కాదు నాయన నువ్వు మళ్ళీ రా అని పంపించాడా? లేకపోతే స్వస్థపరచకుండా పంపించాడా? లేకపోతే వారి సమస్యను తీర్చకుండా పంపించాడా? మరి అయితే నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఇప్పుడు మారాడా యేసు ప్రభు? హలో, మారాడా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా. ఆ రోజున్న యేసు ప్రభువే మనం నమ్ముతున్నాం. ఆ రోజున ఎవరిని తిరస్కరించలేదు. మరి నిన్నెందుకు తిరస్కరిస్తాడు? ఆయన ఎటువంటి వారు వచ్చినా వారిని స్వస్థపరచాడు. మరి నిన్నెందుకు స్వస్థపరచడు? చూసారా? మనం అనేక సార్లు మన మతాన్ని బట్టి, మతపరమైన ఆలోచన బట్టి నేను అర్హుడిని కాదు, నేను దరిద్రుడిని, నేను పాపిని, నేను కుక్కని, లేకపోతే నేను ఒక పురుగుని, కాబట్టి దేవుడు నన్ను ఎందుకు దీవిస్తాడు, నన్ను ఎందుకు స్వస్థపడతాడు? మరి వాళ్ళందరూ కుక్కలు పురుగులు కాదా? చెప్పండి, మాట్లాడండి. అంతేనా? వారంతా పరిశుద్ధులా? అని యేసు ప్రభు చెంగును ముట్టిన ప్రతి ఒక్కడూ స్వస్థపరచబడ్డాడని ఉంది వాక్యంలో, ఉందా లేదా? మరి వారందరూ పురుగులు కుక్కలు కాదా మనలాగా? మరి వారిని స్వస్థపరచడం మనల్ని ఎందుకు స్వస్థపరచడు దేవుడు? వారిని దీవించడం మనకి ఎందుకు దీవించడు? వారి సమస్యలకు జవాబు ఇచ్చినప్పుడు, వారికి పరిష్కారం ఇచ్చడం మనకివ్వడా? ఈ నమ్మకము లేదు మనకి అనుమానం ఉంది. దేవుడు నాకు చేయడు, నాకు ఎందుకు చేస్తాడు, నేను అర్హుడిని కాదు అనగానే ఈ రకంగా ఆ తప్పుడు జ్ఞానముతో, అజ్ఞానములో బంధించబడి మనం విశ్వాసంలో ముందు అడుగేయలేకపోతున్నాం. కాబట్టే దేవుని దగ్గర నుంచి మనకు కావాల్సింది పొందలేకుండా ఉన్నాము. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. కాబట్టి ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని చిత్తము మన పట్ల. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని దీవిస్తున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అందుకే 3 యోహాను 2:2 ఏమని చదవండి ఒకసారి. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, హల్లెలూయా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఎన్ని విషయాల్లో అండి? చెప్పండి. అన్ని విషయాల్లో. నీ ఆర్థిక విషయం, నీ ఆరోగ్యం విషయం, నీ కుటుంబ విషయం, నీ పిల్లల విషయం, నీ ఉద్యోగ విషయం, నీ వ్యాపార విషయం, నువ్వు దేనిలో నీ యొక్క జీవితంలో నువ్వు ఉన్నాయో అవన్నిటిలో కూడా నువ్వు వర్ధిల్లాలనేదే దేవుని చిత్తం. అది నువ్వు నమ్మాలి. హల్లెలూయా. నా మంచితనాన్ని బట్టి, నా రైచియస్నెస్, నా నీతిని బట్టి నేను ఏది పొందలేను. ఆయన నీతిని బట్టే నేను పొందగలను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీ అర్హతను నువ్వు ఆలోచించకు, నీవు అర్హుడువా కాదా అనేది ఆలోచించకు. యేసు ప్రభు ఆయన శిలువ మ్రాను మీద ఎలాడి మన పాపముల నిమిత్తమై మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత మనల్ని అర్హులుగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. 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 అందుకే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 ఏముంది ఒకసారి చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము
విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము క్రీస్తు మన కోసము శాపగ్రస్తుడై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించాడు. హల్లెలూయా. హల్లెలూయా. శాపము నుంచి విమోచించినటువంటి మనము దేవుని చేత అంగీకరించబడ్డామని మర్చిపోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థనకి వెళ్ళినప్పుడు మన హృదయం మనల్ని ఆరోపించకుండా ఉండే స్థితిలో ఉండాలి. మనం పాపము చేస్తూ ఉంటే తప్పకుండా ఖచ్చితంగా మన హృదయం మనల్ని మన పట్ల ఆరోపిస్తుంది. అంటే గిల్టీ అంటాం ఇంగ్లీష్లో కదా, దోషారోపణ. ఆరోపణ ఉంటే మటుకు మనము దేవుని దగ్గరికి నమ్మకముతో విశ్వాసముతో దేవుని దగ్గరికి మనము రాలేము. కానీ ఆ ఆరోపణ లేకపోతే నా అర్హత కాదు, నా నీతి కాదు, కానీ యేసు ప్రభు యొక్క నీతిని బట్టి నేను అర్హుడిని కాబట్టి దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తాడు అనే నమ్మకముతో దేవుని దగ్గరికి రావాలి మనం. ఆమేన్.